స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ విజేత. జగన్నాథపురం అనే ఊళ్ళో రిటైర్డ్ మాస్టారు చంద్రశేఖరం అనే ఒక అతనుంటారు. అతని భార్య అనారోగ్య కారణాల వల్ల కొంతకాలం క్రితమే మరణిస్తుంది. అతనికి ఒక కొడుకు, పేరు నీరజ్. సిటీలో ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తూ ఉంటాడు. అతనికి భార్య శిరీష, 8 సంవత్సరాల కుమార్తె వేద ఉంటారు. చంద్రశేఖరం మాత్రం ఊరు మీద ఉన్న మమకారంతో ఒక్కడే ఊళ్ళో ఒంటరిగా ఉంటున్నాడు. ఓ రోజు చంద్రశేఖరం వయసు పైబడ్డంతో ఆరోగ్య పరీక్షల కోసం వారం రోజుల క్రితమే కొడుకు దగ్గరికి వస్తాడు. కానీ ఆయనకి ఈ ఇల్లు ఒక డిజిటల్ జైల్లా అనిపిస్తుంది. ఒకరోజు చంద్రశేఖరం హాల్లో కూర్చొని ఉంటాడు. నీరజ్ చాలా టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతూ ఆఫీస్లోని తన టీంలో ఉన్న శ్యామ్కి కాల్ చేస్తాడు. నథింగ్ డూయింగ్ శ్యామ్, యుఎస్ క్లయింట్ ఈరోజు ఈవినింగ్ కల్లా డెమో కోరుతున్నాడు. టీం అందరినీ ఉదయం 8 కల్లా లాగిన్ అవ్వమని చెప్పు. ఏ ఒక్కరు లేట్ అయినా ఐ విల్ నాట్ టాలరేట్. శిరీష డ్రెస్సింగ్ టేబుల్ ముందు కంగారుగా రెడీ అవుతూ ఉంటుంది. మరోపక్క ల్యాప్టాప్ బ్యాగ్ సర్దుకుంటూ, నీరజ్, ఈరోజు నాకు ఆఫీస్లో ఆడిట్ ఉంది. నేను ఉదయాన్నే వెళ్తున్నాను. వేదకి స్కూల్ టిఫిన్ బాక్స్ టేబుల్ మీద పెట్టాను. నువ్వు డ్రైవర్ చూసుకోండి. అమ్మాయి శిరీష, ఒక్క నిమిషం ఆగు తల్లి. ఉదయానే అంత కంగారు దేనికమ్మా? నీ నీడ కూడా నిన్ను అందుకోలేనంత వేగంగా పరిగెడుతున్నా. వచ్చి 2 ముద్దలు ప్రశాంతంగా తినేలు తల్లి. మావయ్య గారు, మీకు ఆ పల్లెటూరులో రిటైర్డ్ లైఫ్ అలవాటు. కానీ ఇక్కడ కార్పొరేట్ కంపెనీలో ఒక్క నిమిషం లేట్ అయితే నా జాబ్కే ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ చెప్పి నా టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. పొద్దున్నే లేచి మనశ్శాంతిగా గాలి పీల్చకుండా పక్కనున్న మనుషులతో 2 మాటలు మాట్లాడకుండా చేసే ఈ ఉద్యోగం, ఈ సంపాదన దేనికమ్మా? ఆ మాటలు విని మధ్యలో వచ్చిన నీరజ్, నాన్న, మళ్ళీ ఉదయాన్నే మీ ఉచిత సలహాలు మొదలు పెట్టకండి. శిరీష కష్టపడేది ఈ ఇంటి కోసం, మన వేద ఫ్యూచర్ కోసమే. మీకు ఏ లోటు రాకుండా ఇంట్లో పని మనిషిని పెట్టాం కదా, మీకేం కావాలన్నా ఆమెను అడగండి. అదే సమయంలో వేద స్కూల్ యూనిఫామ్తో వస్తుంది. పాప కళ్ళల్లో కన్నవాళ్ల ప్రేమ కోసం ఒక రకమైన ఆర్తి కనిపిస్తోంది. అమ్మా, ఈరోజు నా క్లాస్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. నువ్వొకసారి నా డ్రాయింగ్ చూస్తావా? శిరీష వాచ్ వైపు చూస్తూ, మై గాడ్, ఇప్పుడు నా దగ్గర టైం లేదు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక చూస్తాను వేదా. డ్రైవర్ అంకుల్ బయట వెయిట్ చేస్తున్నాడు, త్వరగా వెళ్ళు అని శిరీష వేగంగా బయటకు వెళ్ళిపోతుంది. కళ్ళల్లో నీళ్లతో వేద, నాన్న, కనీసం నువ్వైనా. వేద, నాకిక్కడ క్లయింట్తో బిజినెస్ కాల్ ఉంది, ప్రతిదానికి డిస్టర్బ్ చేయకు అని నీరజ్ విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వేద ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న చంద్రశేఖరం మనవరాల్ని దగ్గరికి తీసుకుని కన్నీళ్లు తుడుస్తాడు. బంగారు, ఏడవకూడదమ్మా. అమ్మా నాన్నలకి ఆఫీస్లో చాలా పనులుంటాయి గదా. తాతయ్య, నా స్నేహితుల అమ్మా నాన్నలు ఉదయాన్నే వాళ్ళని ముద్దు చేసి స్కూల్ బస్ ఎక్కిస్తారు. నాకేమో ఈ పని మనిషి డ్రైవర్ అంకులే దిక్కు. నాకు ఈ పెద్దిల్లు, ఖరీదైన బొమ్మలు వద్దు తాతయ్య. నాకు అమ్మా నాన్నల సమయం కావాలి. వేద నోటి నుంచి వచ్చిన ఆ మాటలు చంద్రశేఖరం గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుంటాయి. సిరి సంపదలున్నాయి కానీ అనుబంధాలు లేని ఈ నరకంలో తన కొడుకు కుటుంబం ఎలా బ్రతుకుతుందో తలుచుకొని ఆయన కళ్ళు చెమర్చుతాయి. నీరజ్ ఆఫీస్లో తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాడు. ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూస్తూ టీం మెంబర్స్పై అరుస్తూ ఉంటాడు. శ్యామ్, ఈ మాడ్యూల్ ఇంకా ఎందుకు టెస్టింగ్కి ఇవ్వలేదు? రేపు వైస్ ప్రెసిడెంట్ విజిట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ సరిగ్గా అవ్వకపోతే నా ప్రమోషన్ ఆగిపోతుంది. యూ డోంట్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం. నీరజ్, గత 3 రోజులుగా మనం సరిగ్గా నిద్రపోలేదు. టీం అంతా ఎగ్జాస్ట్ అయిపోయారు. కొంచెం రిలాక్స్ అవుదాం. నో రిలాక్సేషన్. కార్పొరేట్ వరల్డ్లో నిద్రపోతే వెనకబడిపోతాం. రిజల్ట్స్ మాత్రమే ముఖ్యం ఇక్కడ. మరోవైపు స్కూల్లో వేద టీచర్ పిల్లలకి ఒక అసైన్మెంట్ ఇస్తారు. మీ కుటుంబంలో మీరు గడిపిన అత్యంత సంతోషకరమైన క్షణం గురించి బొమ్మ గీయమని చెప్తారు. వేద తన డ్రాయింగ్ షీట్పై తాతయ్య బొమ్మ, తన బొమ్మ మాత్రమే గీసి అమ్మా నాన్న స్థానంలో ఖాళీ కుర్చీలు గీస్తుంది. ఆ డ్రాయింగ్ చూసిన టీచర్ ఆశ్చర్యపోతుంది. వేదా, అమ్మా నాన్నల బొమ్మలేవిరా? మా అమ్మా నాన్నలు ఎప్పుడూ ఆఫీస్ కుర్చీలోనే ఉంటారు మేడం. వాళ్ళు నాతో ఉండరు. అందుకే కుర్చీలు మాత్రమే గీశాను. టీచర్ ఆ డ్రాయింగ్ని చూస్తూ, పాపం, వేద మానసికంగా ఎంతటి ఒంటరితనంగా ఫీల్ అవుతుందో ఈ బొమ్మను చూస్తుంటే అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి
చాలా లేటుగా బాగా అలసిపోయి ఇంటికొస్తారు నీరజ్, శిరీష. వేద అప్పటికే నిద్రపోతుంది. చంద్రశేఖరం హాల్లో వారి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ఒరేయ్ నీరజ్, శిరీష, కూర్చోండి, మీతో కొంచెం మాట్లాడాలి. నానా, చాలా టైర్డ్గా ఉన్నాం, రేపొద్దున మాట్లాడుకుందాం. లేదు నీరజ్, ఇది రేపటికి వాయిదా వేసే విషయం కాదు. ఈరోజు వేద స్కూల్లో ఏం డ్రాయింగ్ వేసిందో తెలుసా? తన జీవితంలో అమ్మా నాన్నలు లేరని, కేవలం ఖాళీ కుర్చీలే ఉన్నాయని గీసిందిరా. ఆ పాప మనసు ఎంత గాయపడిందో మీ ఇద్దరికీ అర్థమవుతుందా? మావయ్య గారు, ప్రతి చిన్నదాన్ని పెద్దది చేయకండి. మేము రాత్రి బవళ్ళు కష్టపడుతుంది పాప ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజుల కోసమే కదా. సంవత్సరానికి లక్షల ఫీజు కడుతున్నాం. దానికంటే ప్రేమ ఇంకేం కావాలి? డబ్బుతో మీరు చదువుని కొనొచ్చమ్మా శిరీష, కానీ ప్రేమని, సంస్కారాన్ని కొనలేరు. రేపా పాప పెద్దయ్యాక మిమ్మల్ని కూడా ఇలాగే డబ్బిచ్చి ఒక వృద్ధాశ్రమంలో పడేస్తే అప్పుడు అర్థమవుతుంది మీ తప్పు. నాన్నా, పరిమితి దాటి మాట్లాడుతున్నారు. మేం మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నామో ప్రపంచానికి తెలుసు. ప్రశాంతంగా ఉన్న నా ఇంట్లో గొడవలు పెట్టకండి అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతారు నీరజ్, శిరీష. నీరజ్ అన్న మాటలకి చంద్రశేఖరానికి చాలా బాధేస్తుంది. ఆయన ఛాతీలో సడన్ గా చిన్నగా నొప్పొస్తుంది. ఆయన చెయ్యి గుండెలపై వేసుకొని, దేవుడా, నా కొడుకు కళ్ళు ఏ రోజు తెరుచుకుంటాయో అనుకుంటూ చంద్రశేఖరం బాధపడతాడు. ఒకరోజు వేద స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రాం ఉంటుంది. ఈవినింగ్ తప్పకుండా స్కూల్ ప్రోగ్రాంకి రావాలని నీరజ్, శిరీషలకి చెప్పి తాను స్కూల్కి వెళ్ళిపోతుంది వేద. ఆ రోజు సాయంత్రం నీరజ్ స్కూల్కి వెళ్లటానికి ఆఫీస్ నుంచి బయలుదేరుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అమెరికా నుంచి కంపెనీ వైస్ ప్రెసిడెంట్ నుంచి అత్యవసర కాల్ వస్తుంది. ఎస్ సార్. నీరజ్, మన ముఖ్యమైన యుఎస్ ప్రాజెక్ట్ సర్వర్ డౌన్ అయింది. క్లయింట్ $1 మిలియన్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారని వార్నింగ్ ఇచ్చాడు. యూ హ్యావ్ టు బీ ఇన్ ద ఆఫీస్ రైట్ నౌ. యూ కాంట్ లీవ్. బట్ సార్, ఈరోజు నా కూతురి స్కూల్ ఫంక్షన్. ఫర్గెట్ ది ఫంక్షన్ నీరజ్. ప్రాజెక్ట్ పోతే నీ జాబ్ పోతుంది. చాయిస్ ఈజ్ యోర్స్. నీరజ్కి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఒకవైపు కూతురికిచ్చిన మాట, ఇంకోవైపు ఉద్యోగం. తప్పనిసరి పరిస్థితుల్లో నీరజ్ ఉద్యోగానికే ప్రాధాన్యత ఇస్తాడు. వెంటనే శిరీషకి ఫోన్ చేస్తాడు. శిరీష, నేను రాలేకపోతున్నాను, నువ్వైనా స్కూల్కి వెళ్ళు. నీరజ్, నా కంపెనీలో బోర్డ్ మీటింగ్ జరుగుతోంది. నేను మధ్యలో వస్తే నా ప్రమోషన్ క్యాన్సిల్ అవుతుంది. నేను కూడా వెళ్ళలేను అని ఇద్దరూ ఆ రోజు స్కూల్ ఫంక్షన్కి వెళ్లటం మానేస్తారు. రాత్రి 11 గంటలవుతుంది. నీరజ్, శిరీష ఆఫీస్ పనులు ముగించుకొని ఇంటికొస్తారు. అప్పటి వరకు వాళ్ల కోసమే ఎదురుచూస్తూ హాల్లోనే కూర్చుని ఉంటాడు చంద్రశేఖరం. ఏనాన్నా, ఇంకా నిద్రపోలేదా? ఇలా అయితే మీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. నిద్ర ఎలా వస్తుందిరా నీరజ్? పాపం, మీ ఇద్దరూ స్కూల్ ప్రోగ్రాంకి రాలేదని తెలిసి ఎంత బాధపడిందో వేద. ఇంటికొచ్చాక కూడా ఏమీ తినకుండా ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయింది. ఈరోజు స్టేజ్ మీద ఎంత బాగా డాన్స్ పర్ఫామ్ చేసిందో మీకు తెలుసా? కనీసం ఇలాంటి సందర్భాల్లోనైనా మీ కూతురికి సమయాన్ని కేటాయించలేకపోతే తల్లిదండ్రులుగా ఎందుకురా మీరు? నాన్న, ప్రతి విషయానికి మమ్మల్ని బ్లేమ్ చేయకండి. మేం ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చుంటే ఈ లగ్జరీ లైఫ్ ఎలా వస్తుంది? ఈ విల్లా ఈఎంఐలు ఎవరు కడతారు? నీరజ్, విల్లా ఈఎంఐలు కడుతున్నావు సరేరా, కానీ నీ కూతురి బాల్యాన్ని, నీ భార్య సంతోషాన్ని, నీ కన్న తండ్రి చివరి రోజుల్ని భలిస్తున్నావురా. ఈ లగ్జరీలన్నీ ఎవరి కోసం? రేపు నీకేదన్నా అయితే ఆ కంపెనీ నిన్ను 2 రోజుల్లో మర్చిపోతుందిరా. ఇంకొకరిని నీ సీట్లో కూర్చోబెడుతుంది. కాని నీ కుటుంబానికి నీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా? నాకేం కాదు నాన్న, నేను స్ట్రాంగ్గానే ఉన్నాను. మీ చాదస్తపు మాటలు కాపన్నాన్న అంటూ విసుగ్గా తన గదిలోకి వెళ్ళిపోతాడు నీరజ్. ఆ రోజు రాత్రంతా సరిగ్గా నిద్రపట్టదు నీరజ్కి. తండ్రి అన్న మాటలు, కూతురి ఏడుపు అతని మనసుని తొలిచేస్తూ ఉంటాయి. మరుసటి రోజు ఉదయం తీవ్రమైన మానసిక ఒత్తిడితో సరిగ్గా టిఫిన్ కూడా తినకుండా తన కారు తాళాలు తీసుకుని బయలుదేరతాడు. నీరజ్, పొద్దున్నే కంగారుగా వెళ్తున్నావు, కొంచెం టీ తాగి వెళ్ళరా. నాన్నా, నాకు లేట్ అవుతుంది, నన్ను వదిలేయండి అని నీరజ్ కారులో వేగంగా వెళ్తాడు. నీరజ్ మనసంతా ఆఫీస్ టార్గెట్లు, ఇంట్లోని గొడవలపైనే ఉంది. అప్పుడే నీరజ్ ఫోన్ మోగుతుంది. క్లయింట్ నుంచి ఫోన్ తీయబోతూ ఉండగా రెప్పపాటులో ఎదురుగా వస్తున్న లారీని కారు బలంగా ఢీకొడుతుంది. తీవ్ర గాయాలైన నీరజ్కి ఆస్పత్రి లోపల ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఐసీయూ బయట
శిరీష కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వేద తాతయ్యని పట్టుకుని ఏడుస్తుంది. మావయ్య గారు, నీరజ్కి ఏమవుతుందోనని చాలా భయంగా ఉంది. అయినా ఇందులో నా తప్పు కూడా ఉంది. నన్ను క్షమించండి. నేను కూడా ఉద్యోగం, ప్రమోషన్ అని ఆయన్ని పట్టించుకోలేదు. ధైర్యంగా ఉండు శిరీష, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. నీరజ్కి ఏమీ కాదు. అదే సమయంలో నీరజ్ పనిచేస్తున్న కంపెనీ హెచ్ఆర్ సురేష్, అతని ఫ్రెండ్ శ్యామ్ ఆస్పత్రికి వస్తారు. సురేష్ గారు, నీరజ్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. కంపెనీ నుంచి ఏమైనా హెల్ప్ దొరుకుతుందా? సారీ శిరీష్ గారు, నీరజ్కి ఇలా అయినందుకు కంపెనీ నుంచైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. కాకపోతే నీరజ్ హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్ చాలా క్రిటికల్. ఆయన కోలుకోవటానికి ఎంత టైం పడుతుందో కూడా మనకి ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఆయన్ని జాబ్ నుంచి తొలగించి ఆయన స్థానంలో కొత్త మేనేజర్ని రీప్లేస్ చేస్తున్నారు. దిస్ ఈజ్ కంపెనీ పాలసీ. ఆ మాట వినగానే శిరీషకి గుండాగిపోయినంత పనవుతుంది. ఏ కంపెనీ కోసం తన భర్త రాత్రింబవళ్లూ కష్టపడ్డాడో, ఏ టార్గెట్ల కోసం కుటుంబ సంతోషాలని త్యాగం చేశాడో ఆ కంపెనీ అతన్ని ఒక కరివేపాకులా తీసిపడేసింది. ఎంత దారుణం! నీరజ్ తన జీవితాన్ని కంపెనీకి దారపోశాడు. ఈరోజు ఆయన చావు బ్రతుకుల మధ్య ఉంటే మీరు రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుతున్నారా? వద్దమ్మా శిరీష, వారినని లాభం లేదు. ఈ కార్పొరేట్ లోకంలో కంపెనీలకి కావాల్సింది వాళ్ళ ఎంప్లాయీస్ ఎఫర్ట్స్ మాత్రమే తప్ప వాళ్ళ ఫీలింగ్స్తో కంపెనీకి అవసరం ఉండదమ్మా. కొద్దిసేపటికి ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. చాలాసేపటి తర్వాత డాక్టర్ బయటకు వస్తాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది. పేషెంట్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కానీ ఆయన కోలుకోవటానికి చాలా సమయం పడుతుంది. మీరు లోపలికెళ్ళి చూడొచ్చు. ఐసీయూ లోపల నీరజ్ ఎదురుగా శిరీష, వేద, తండ్రి చంద్రశేఖరం నిలబడి ఉంటారు. శిరీష, ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చారా? క్లయింట్ మీటింగ్ ఏమైంది? శిరీష జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అది విన్న నీరజ్ గుండెల్లో బండరాయి పడ్డట్టవుతుంది. అతడి కళ్ళ నుంచి కన్నీళ్లొస్తూ ఉంటాయి. ఐసీయూ గదిలో అంతా నిశ్శబ్దం. నీరజ్ తన కళ్ళ ముందున్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అప్పుడే తన జీవితంలో తను చేసిన అతిపెద్ద తప్పేంటో అతడికి అర్థమవుతుంది. నాన్న, నన్ను క్షమించు నాన్న. నువ్వు చెప్పినప్పుడు నేను వినలేదు. అహంకారంతో విర్రవీగాను. ఈ డబ్బు, ఈ కార్పొరేట్ హోదా నన్ను కాపాడుతాయననుకున్నాను నాన్న. కానీ ఈరోజు నేను పడిపోయినప్పుడు నా పక్కన నా కుటుంబమే నిలబడింది తప్ప ఎవరూ రాలేదు. ఆ పక్కనే ఉన్న వేద నీరజ్ చేయి పట్టుకొని, నాన్న, నువ్వేడవకు, నీకేమీ కాదు. నేను దేవుడికి దండం పెట్టుకున్నాను. నువ్వు త్వరగా కోలుకుంటావు నాన్న. బంగారు, నీ స్కూల్ ఫంక్షన్కి రానందుకు నాన్నని క్షమించరా. నాన్న చాలా పెద్ద తప్పు చేశాడు. నీరజ్, తప్పు మీ ఒక్కరిదే కాదు. నేను కూడా ఉద్యోగ పరుగులో పడి తల్లిగా, భార్యగా నా బాధ్యతను మర్చిపోయాను. ఇకపై మనం ఇలా ఉండకూడదు. 2 నెలల తర్వాత నీరజ్ సంపూర్ణంగా కోలుకుంటాడు. శిరీష కూడా వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ ఉన్న తక్కువ ప్రెజరున్న జాబ్లోకి మారుతుంది. నీరజ్ ఒక చిన్న స్టార్టప్ ప్రారంభించి వర్క్, ఫ్యామిలీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. సమయం దొరికినప్పుడల్లా భార్యని, కూతుర్ని తీసుకుని ఊరికొస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఊళ్ళో చంద్రశేఖరం గారి పెంకుటింటి ముంగిట అందరూ కూర్చొని ఉంటారు. ఆ పక్కనే మామిడి చెట్టుకున్న ఉయ్యాల్లో ఆనందంగా ఉయ్యాల ఊగుతూ ఉంటుంది వేద. తాతయ్య, ఈరోజు నాన్న నన్ను, అమ్మని చెరువు గట్టుకి తీసుకెళ్లాడు. మేమందరం కలిసి తాటి ముంజలు కూడా తిన్నాం. ఆ మాటలకు ఆనందంగా నవ్వుతూ నీరజ్ తండ్రితో, నాన్న, ఇప్పుడు నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది. సిటీలో జాబ్ చేస్తున్నప్పుడు లక్షలు సంపాదించాను, కానీ ప్రశాంతత లేదు. ఇప్పుడు తక్కువ సంపాదిస్తున్నాను, కానీ ప్రతి క్షణం నా కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాను. ఆ మాటలు విన్న చంద్రశేఖరం సంతోషంతో, హోరే నీరజ్, సంపాదన అనేది మన అవసరాలు తీర్చడానికి మాత్రమేరా, మన అనుబంధాల్ని మింగేయటానికి కాదు. జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా నీ వెనక నిలబడేది నీ కుటుంబం మాత్రమేరా. ఆ నిజాన్ని తెలుసుకున్న రోజున ప్రతి మనిషి విజేతే. డబ్బుని సంపాదించండి, కానీ బంధాలను బలిపెట్టి కాదు. సమయాన్ని కేటాయించండి, జీవితాన్ని పరిపూర్ణంగా జీవించండి. ఇది వాల్టి కథ. మీకు నచ్చిందా? మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక ఆసక్తికర కథ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ నేటి కుటుంబం.
బలభద్రపురం అనే ఒక గ్రామంలో రామచంద్రయ్య అతని భార్య సుమిత్ర ఉంటారు. వీరిది వ్యవసాయ కుటుంబం. రామచంద్రయ్యకి 2 కొడుకులు. పెద్ద కొడుకు శ్రీకర్ చాలా బాధ్యత గల వ్యక్తి. అతని భార్య అవని. వీళ్ళకి ఒక పాప, పేరు శాన్విక. ఇక రెండవ కొడుకు సిద్ధార్థ, అతని భార్య అలేఖ్య. రామచంద్రయ్య 2 కొడుకులని బాగా చదివించి ఆదర్శవంతంగా పెంచి పెద్ద చేస్తాడు. శ్రీకర్ తమ ఊరు పక్కనే ఉన్న టౌన్లో కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తూ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి సొంత ఊళ్ళోనే ఉంటున్నాడు. సిద్ధార్థ మాత్రం సిటీలో జాబ్ కావటంతో పెళ్లైన తర్వాత సిటీలోనే తన భార్యతో కలిసి ఉంటున్నాడు. కానీ పెళ్లైన కొద్ది రోజులకే జాబ్ మానేసి సోషల్ మీడియా స్టార్ అవ్వాలనే ఆశతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి రీల్స్ చేస్తూ వీడియోస్ పెడుతూ ఉంటాడు. సిద్ధార్థకి తోడు అలేఖ్యకి కూడా అదే ఇష్టం ఉండటంతో ఇద్దరూ వ్యూస్, లైక్స్ కోసమే అదే లోకంలో ఉంటూ ఉంటారు. ఒకరోజు ఊళ్ళో పండగ కావటంతో, శ్రీకర్, తమ్ముడేమైనా ఫోన్ చేశాడారా? పట్నం నుంచి ఈరోజే వస్తున్నావన్నాడు. ఊళ్ళో పండగ వాతావరణం మొదలైంది. వాళ్ళు కూడా వచ్చేస్తే అందరితో కలిసి మనిల్లు కూడా సందడిగా ఉంటుందని అడిగాను. వస్తున్నానన్నా, కాని వాడొచ్చేది మీ ప్రేమ కోసం కాదు. మన ఊరి వాతావరణాన్ని, మిమ్మల్ని వీడియోలో చూపిస్తే వ్యూస్ ఎక్కువగా వస్తాయని తన భార్య అలెక్కితో కలిసి వస్తున్నాడు. ఏంటండి మీరు? మరిదిగారు పట్నం నుండి వస్తుంటే ప్రేమతో స్వాగతించాల్సింది పోయి అలా మాట్లాడుతున్నారు? ఈ మధ్యనే కదా పెళ్ళయింది. పైగా అలేఖ్య పట్నం అమ్మాయి. తనకి మన ఊరు, ఇల్లు కొంచెం కొత్తగా ఉంటాయి. నీకు తెలీదవని, వాడు రోజంతా ఫోన్ పట్టుకుని కెమెరా ముందు నటించటం అలవాటు చేసుకున్నాడు. ఈ రోజు ఇక్కడికి వచ్చాక కూడా అదే రచ్చ చేస్తాడు అని శ్రీకర్ చెబుతూ ఉండగానే అప్పుడే ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. శ్రీకర్ అనుకున్నట్టుగానే సిద్ధార్థ, అలేఖ్యలు కారు దిగిన క్షణం నుంచే వారి ఫోన్ కెమెరాలు ఆన్ అవుతాయి. కొడుకు, కోడలు వచ్చారని ఆప్యాయంగా పలకరించటానికి కారు దగ్గరికి వెళ్తారు రామచంద్రయ్య, సుమిత్ర. దాన్ని కూడా ఒక రీల్ కంటెంట్ లాగానే ఫీల్ అవుతారు సిద్ధార్థ, అలేఖ్య. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మా విలేజ్ హోమ్కి వచ్చాం. ఇదిగోండి, వీళ్ళే మా మావయ్య గారు, అత్తయ్య గారు. పక్కా విలేజ్ పీపుల్. ఒక్కసారి కెమెరా వైపు చూసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పండి అత్తయ్య. మావయ్య మీరు కూడా. ఏంటమ్మా అలేఖ్య, ఆ కెమెరా మా మొహాన్ని పెడుతున్నావు అంటూ మొహం పక్కకి పెట్టుకుంటూ ఉంటాడు రామచంద్రయ్య. బాబు, సిద్ధు ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటారు. లోపలికొచ్చి టిఫిన్ తిని విశ్రాంతి తీసుకోండి. సుమిత్ర మాటల్ని పట్టించుకొని సిద్ధార్థ, అయ్యో నాన్న, నువ్వు ముఖం తిప్పుకోకు. ఇప్పుడు నీ అమాయకత్వం, పల్లెటూరి యాసే మా రీల్స్కి ట్రెండింగ్. గాయ్స్ చూసారా, మా అమ్మ నాన్న ఎంత స్వీటో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంటూ ఇంటి లోపలికి వస్తారు సిద్ధార్థ, అలేఖ్య. ఇదంతా గుమ్మం దగ్గర నుంచి చూసిన శ్రీకర్, అవని, ఒరే సిద్ధు, ఇంకా ఆపండ్రా మీ కెమెరా షూటింగ్లు. పట్నం నుంచి 3 నెలల తర్వాత ఇంటికొచ్చారు. కనీసం అమ్మా నాన్న కాళ్ళకి నమస్కరించి బాగున్నారా అని అడిగే సంస్కారం లేదా? లైక్స్ కోసం కన్న తల్లిదండ్రుల్ని ప్రదర్శన వస్తువులా మారుస్తారా? ఏంటి బావగారు, మీరింకా పాత పద్ధతుల్నే పట్టుకొనున్నారు? ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ అయితేనే డబ్బు, హోదా. మేం కష్టపడి కంటెంట్ చేసుకుంటుంటే మీకెందుకు అంత సూయ? అలేఖ్య, మీ బావగారు చెప్పింది మంచి మాటే కదమ్మా. పండగ పూట ఆ ఫోన్లవి పక్కన పెట్టి అందరం కలిసి కబుర్లు చెప్పుకుందాం. వదినా, మీకు మేం చేసే పని పట్ల అవగాహన లేదు. మీరు అమ్మ వంటింటి పనులు చూసుకోండి. మా ఫీల్డ్లో జోక్యం చేసుకోకండి. నాన్న, ఈరోజు సాయంత్రం ఊరి చెరువు దగ్గర నీతో ఒక ఎమోషనల్ వీడియో ప్లాన్ చేశాను, సిద్ధంగా ఉండు. కొడుకు, కోడలి రాక కోసం ఎంతగానో ఎదురుచూసిన రామచంద్రయ్యకి వాళ్ల ప్రవర్తన కారణంగా మనసు ఎంతో బాధపడుతుంది. కొడుకు తనని ప్రేమగా చూడటం లేదని, కేవలం వ్యూస్ ఇచ్చే ఒక సాధనంగా చూస్తున్నాడని ఆయనకి అర్థమవుతుంది. కాని చిన్న కొడుకుపై ఉన్న ప్రేమతో ఆ బాధను దిగమింగుకుంటాడు. ఏంటన్నా వీడిలా తయారయ్యాడు? శ్రీకర్, వదిలేరా. పిల్లలేదో వాళ్ళ సంతోషం కోసం చేసుకుంటున్నారుగా. మన కష్టాలు వాళ్ళకు అవసరం లేదు. వాళ్ళు నవ్వుతూ ఉంటే అంతే చాలు. నాన్న, మీరు వాళ్ళ ఆగడాల్ని ప్రోత్సహిస్తున్నారు. డబ్బు, పబ్లిసిటీ పిచ్చి పట్టిన మనుషులకి అనుబంధాల విలువ తెలీదు. ఇదిలాగే ఉంటే ఏదో ఒకరోజు పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. శ్రీకర్, మనమిప్పుడు వాడికి మంచి చెడు చెబుదామన్నా భార్య ముందు తన పరువు తీశారని బాధపడతాడు. సరదాగా పండక్కొచ్చారు కదరా, తర్వాత నెమ్మదిగా అర్థమయ్యేటట్లు చెబుదాంలే
అని సుమిత్ర అంటుంది. అలా 2 రోజులు గడుస్తాయి. సిద్ధార్థ అలేఖ్యల సోషల్ మీడియా వ్యామోహం పరిమితులు దాటిపోతుంది. ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా, చివరికి వంటగదిలో అనుకోకుండా వచ్చిన చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వీడియోలు తీసి నెట్లో పెట్టడం వారికి అలవాటుగా మారింది. దీనివల్ల ఊళ్ళో రామచంద్రయ్య గారి కుటుంబ పరువు మర్యాదలు బజార్న పడతాయి. అలేఖ్య, నిన్న సాయంత్రం వంటింట్లో మనం కూర వండేటప్పుడు అనుకోకుండా చిన్న మాట అనుకున్నాం కదా, దాన్ని నువ్వు సీక్రెట్గా రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టావా? ఊర్లో వాళ్ళంతా అక్క చెల్లెళ్ళ గొడవ అని నన్ను చూసి నవ్వుకుంటున్నారు. అయ్యో అక్క, అందులో తప్పేముంది? తోటికోడళ్ళ గొడవలు అనేది సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ టాపిక్. ఆ ఒక్క వీడియోకి నాకు 10,000 లైక్స్ వచ్చాయి తెలుసా? అలేఖ్య, పద్ధతి మార్చుకోమ్మా. ఇంటి గుట్టు రట్టు చేసి ఆ లైక్స్ కౌంట్ చేసుకుంటున్నావా? పరువు పోతుందని మేమనుకుంటుంటే మీకు మాత్రం వ్యూస్ ముఖ్యమా? అన్నయ్య, ఊరికే ప్రతిదానికి సీరియస్ అవ్వకు. మేమేమీ క్రైమ్ చేయటం లేదు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక సంక్రాంతి రోజున ఒక పెద్ద సీరియస్ డ్రామా వీడియో ప్లాన్ చేస్తున్నాం. దానికి నాన్న హెల్ప్ కావాలి. ఒరే సిద్ధు, నా వల్ల కాదురా. నన్ను ఊళ్ళో వాళ్ళ ముందు నవ్వుల పాలయ్యేలా చేయకండ్రా. ఆ కెమెరాల ముందుకు నన్ను తీసుకురాకండి. నాన్నా, నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఈసారి వీడియో హిట్ అయితే మాకు బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి, లక్షల్లో డబ్బులు వస్తాయి. నువ్వీ మాత్రం సహాయం చేయలేవా? సిద్ధార్థ బాగా పట్టుపట్టడంతో రామచంద్రయ్య ఇక కొడుకు కోడలు మాట కాదనలేక సరే అని ఒప్పుకుంటాడు. మరోపక్క తమ్ముడు అవివేకంతో తన తండ్రిని అంతగా ఇబ్బంది పెడుతూ ఉండటంతో శ్రీకర్కి కోపం వచ్చినా తల్లి అన్న మాటలు గుర్తుకొచ్చి ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తమ గదిలో కూర్చుని వీడియో టైటిల్ ఎలా పెట్టాలా, రామచంద్రయ్యతో ఎలాంటి యాక్షన్ చేయించాలా అనుకుంటూ ప్లాన్ చేస్తూ ఉంటారు సిద్ధార్థ అలేఖ్య. సిద్ధు, మామయ్య గారికి ఒంట్లో బాగోలేనట్లు, మంచం పట్టినట్లు థంబ్నెయిల్ పెడితే మిలియన్స్లో వ్యూస్ వస్తాయి. జనాలు బాగా ఎమోషనల్ కూడా అవుతారు. అవునలేఖ్య, భలే కంటెంట్ చెప్పావు. పద, ఇప్పుడే నాన్నతో చెప్పి వీడియో చేద్దాం అని అనుకుని హాల్లో కూర్చుని ఉన్న రామచంద్రయ్య దగ్గరికి వస్తారు సిద్ధార్థ అలేఖ్య. నానా, నువ్వు మంచం మీద పడుకుని నొప్పితో మూలుగుతున్నట్టు నటించు. మేం పక్కన ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాం. ఒరేయ్, ఆయుష్ పెరగాలని కోరుకోవాల్సిన కన్న తండ్రికి రోగం వచ్చినట్టు నాటకం ఆడమంటారా? ఇది సృష్టికే విరుద్ధంరా. దేవుడు సహించడు. నాన్నా, పాతకాలపు సెంటిమెంట్లు ఆపు. ఇదంతా కేవలం యాక్టింగ్. సీరియల్స్లో యాక్టర్స్ చనిపోయినట్లు నటించడం లేదా? నువ్వు ఒప్పుకోకపోతే నేను అలేఖ్య ఇంట్లోంచి వెళ్ళిపోతాం. కొడుకు బెదిరింపులకి భయపడి రామచంద్రయ్య బరువెక్కిన గుండెతో బాధగా నటించటానికి ఒప్పుకుంటాడు. వాళ్లు చెప్పినట్టుగానే అక్కడే ఉన్న దివాన్ కాట్ మీద పడుకుంటాడు రామచంద్రయ్య. కాని విధి ఆడిన వింత నాటకంలో అబద్ధం నిజంగా మారటానికి ఎక్కువ సమయం పట్టలేదు. కాని ఇవేమీ పట్టని సిద్ధార్థ అలేఖ్య కెమెరా ఆన్ చేసుకుని ఏడుస్తున్నట్టు నటిస్తూ, హలో గైస్, మా నాన్నగారికి హఠాత్తుగా ఒంట్లో బాగు లేకుండా పోయింది. పక్షవాతం లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్లీజ్ అందరూ ప్రార్థించండి. అవును గాయ్స్, మామయ్య గారు అస్సలు లేవలేకపోతున్నారు అంటూ రామచంద్రయ్య మంచం పక్కనే నిలబడి చాలా బాధపడిపోతున్నట్టు నటిస్తూ ఉంటారు. కాని హఠాత్తుగా రామచంద్రయ్య మూతి చెయ్యి వంకరపోతూ ఉంటాయి. ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టంగా మారుతుంది. నానా, బాగా యాక్ట్ చేస్తున్నావు నానా, ఇంకాస్త గట్టిగా మూలుగు. ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అవును మామయ్య గారు, ఇంకొంచెం యాడవండి. కెమెరా యాంగిల్ పర్ఫెక్ట్గా ఉంది. రామచంద్రయ్య చేత్తో గుండె పట్టుకుని నొప్పితో, సిద్ధు, నిజంగానే గుండెల్లో నొప్పిగా ఉందిరా, ఊపిరాడట్లేదురా. భలే న్యాచురల్గా యాక్ట్ చేస్తున్నావు నాన్న, ఇదే కంటిన్యూ చేయి. లైవ్ నడుస్తుంది, డైలాగ్ సరిగ్గా చెప్పు అంటూ సైగల్ చేస్తూ ఉంటాడు కెమెరాలో కనిపించకుండా సిద్ధార్థ. రామచంద్రయ్య నిజంగానే గుండెపోటుతో తల్లడిల్లుతుంటే సోషల్ మీడియా మత్తులో ఉన్న కొడుకు కోడలు దాన్ని నటన అనుకొని కెమెరా రికార్డింగ్ ఆపలేదు. సరిగ్గా అదే సమయానికి శ్రీకర్, అవని హాల్లోకొస్తారు. నానా, నానా, ఏమైంది? అది విని వంటింట్లో నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది సుమిత్ర. అప్పటికే రామచంద్రయ్య నోటి నుంచి నొరగొస్తూ ఉంటుంది. అయ్యో శ్రీకర్, మీ నాన్నకేమైందిరా అంటూ ఏడుస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది సుమిత్ర. నాన్నకి నిజంగానే గుండెపోటొచ్చిందిరా. రాక్షసుల్లారా, ఆయన నొప్పితో చచ్చిపోతుంటే రికార్డింగులు చేస్తున్నారా? అయ్యో మావయ్య గారు, కళ్ళు తెరవండి మావయ్య గారు. ఏమండి, త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదామండి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తండ్రిని శ్రీకర్ ఆస్పత్రికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ వెనకాలే మిగతా వాళ్లంతా బయలుదేరి ఆస్పత్రికి వెళ్తారు.
అందరూ ఐసీయూ బయట తీవ్రమైన ఆందోళనతో నిలబడి ఉంటారు. లోపల రామచంద్రయ్యకి తీవ్రమైన గుండెపోటు రావడంతో డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తూ ఉంటారు. సిద్ధార్థ చేతిలో ఉన్న ఫోన్ నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ అతడి మనసులో మాత్రం నేరం చేశాననే పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు. అలేఖ్య భయంతో వణికిపోతూ ఉంటుంది. శ్రీకర్ గారు, మీరు తీసుకొచ్చే సమయానికి మీ నాన్న పరిస్థితి చాలా విషమంగా ఉంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల ఆయనకు పెద్ద హార్ట్అటాక్ వచ్చింది. ఇంకో 10 నిమిషాలు ఆలస్యమైతే ఆయన మనకి దక్కేవారు కాదు. ఇప్పుడైతే ప్రాణాపాయం తప్పింది, కానీ ఇంకా స్పృహ రాలేదు. థ్యాంక్స్ డాక్టర్, దేవుళ్ళ నాన్నని కాపాడారు. అన్నయ్య, నాన్నకేం కాదు కదా అన్నయ్య, నన్ను క్షమించు. నేను నిజంగానే నాన్న నటిస్తున్నారనుకున్నానన్నయ్య. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నావురా? కెమెరా వెనకున్న ప్రపంచమే నిజం అనుకున్నా. కంటి ముందర కన్న తండ్రి ప్రాణాపాయంలో నరకం అనుభవిస్తుంటే నీకు వ్యూస్, లైక్స్ కావాల్సొచ్చాయా? నీ సోషల్ మీడియా పిచ్చి ఈరోజు నాన్న ప్రాణాల మీదకి తెచ్చింది. బావగారు, మమ్మల్ని క్షమించండి. మేము డబ్బు, ఫేమ్ వెనకపడి మనుషుల నిజమైన భావోద్వేగాలను మర్చిపోయాం. అలేఖ్య, పట్నంలో పెద్ద చదువులు చదివావు, కానీ కన్న తండ్రి వంటి మామయ్య గారి కన్నీటికి, నటనకి కూడా తేడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. ఆ ఫోన్ స్క్రీన్ మీద వచ్చే డిజిటల్ లైక్స్ నీకు ప్రేమనిస్తాయా? ఈరోజు మామయ్య గారికి ఏమైనా జరుగుంటే ఆ లైక్స్ ఆయన ప్రాణాలను తిరిగి తెచ్చేవా? శ్రీకర్, అవనిలు అడుగుతున్న ప్రశ్నలకు సిద్ధార్థ, అలేఖ్యల దగ్గర ఎలాంటి సమాధానం లేదు. చేతిలో ఉన్న లక్షల సబ్స్క్రైబర్లు, ఫోన్ స్క్రీన్ మీద కనిపించే వేల కామెంట్లు ఏవీ కన్నతండ్రి ప్రాణం ముందు, కుటుంబ ప్రేమ ముందు విలువైనవి కావు అని వారికి అప్పటికే స్పష్టంగా అర్థమవుతుంది. కొద్దిసేపటికి రామచంద్రయ్య కళ్ళు తెరుస్తాడు. అందరూ ఐసీయూ లోపలికి వెళ్తారు. శ్రీకర్, సిద్ధు, నాన్న, నన్ను క్షమించు నాన్న. నా స్వార్థం కోసం, నా పిచ్చి సరదా కోసం నిన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లాను. నేను మనిషిని కాదు నాన్న, రాక్షసుని. మావయ్య గారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఒక కంటెంట్లా చూశాను తప్ప మీరు నా తండ్రి లాంటి వారని అనుకోలేకపోయాను. అమ్మా అలేఖ్య, పర్వాలేదులేమ్మా. ఒరే సిద్ధు, ఏడవకరా. టెక్నాలజీ తప్పు కాదురా, దాన్ని వాడే మన మనస్సే తప్పు. మీరు నన్ను చూపించి 4 గోడల మధ్య సంతోషపడితే నాకేమీ బాధ లేదురా. కానీ పబ్లిసిటీ కోసం కన్న వాళ్ళ బాధని కూడా అమ్ముకోవటం మొదలు పెడితే అక్కడ బంధాలు చచ్చిపోతాయిరా. నాన్న, నాకు ఈ పిచ్చొద్దు. ఇదిగో నాన్న, నా ఛానల్స్, నా అకౌంట్స్ అన్ని డిలీట్ చేసేస్తున్నాను. నాకు ఈ డిజిటల్ లోకం వద్దు నాన్న. నాకు నువ్వు, నా కుటుంబమే కావాలి. సిద్ధు, పూర్తిగా మానేయాల్సిన పనిలేదురా. సోషల్ మీడియాని అవగాహనకి, మంచి పనులకి వాడు. కానీ దానికి బానిసవైపోయి కుటుంబ బంధాల్ని బలివ్వకు. నిజం చెప్పారు బావగారు. ఊహల లోకం వెనుక పరిగెడుతూ మన ఇంట్లో ఉన్న అసలైన అనుబంధాలన్నిటినీ మర్చిపోయాం. ఇకపై మా జీవితం ఫోన్ స్క్రీన్ మీద కాదు, ఈ కుటుంబం మధ్యలో సాగుతుంది. అవని అక్క, బావగారు, అత్తయ్య, మామయ్య, మీరంతా మా మీద ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ మా మంచి కోసమే, మా తప్పులను సరిదిద్దడం కోసమే మాపై కోపడుతున్నారన్న విషయం అర్థం చేసుకోకుండా ఇన్ని రోజులు మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి అని అలేఖ్య అనటంతో, అయిందేదో అయిపోయిందిలే అమ్మ అలేఖ్య. ఎప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అంతే చాలు. ఇకపై మీ తోటి కోడళ్ళు, అన్నదమ్ములు అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండడం కంటే నాకు, మీ మావయ్య గారికి ఏం కావాలి చెప్పు అని ఆనందంగా అంటుంది సుమిత్ర. సిద్ధార్థ, అలేఖ్యలు తమ తప్పు తెలుసుకుని బంధాల విలువ తెలుసుకున్నందుకు రామచంద్రయ్య కళ్ళల్లో ఇన్నాళ్లకు నిజమైన ఆనందం కనిపిస్తుంది. సోషల్ మీడియా అనేది ఒక సాధనం మాత్రమే, అది మీ జీవితం కాకూడదు. ఫోన్ స్క్రీన్ మీద వచ్చే లైక్స్ కంటే మీ పక్కన ఉన్న మనుషులు పంచే ప్రేమ 1000 రెట్లు విలువైంది. ట్రెండింగ్ వ్యూస్ కోసం బంధాలను త్యాగం చేయకండి. ఫోన్ని పక్కన పెట్టి కన్నవాళ్ల కళ్ళల్లోకి చూసి మాట్లాడండి. అక్కడే అసలైన స్వర్గం ఉంది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.